రైల్వే కోడూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు. పుల్లంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి సీఎం సహాయ నిధి చెక్కులను స్వయముగా వారి నివాసాలకే వెళ్లి పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమానికి కట్టుబడి అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు కలిపి మొత్తం 4,82,952 మంజూరు చేశారు. లబ్ధిదారుల వివరాలు: నిఖిత మరణించారు, కేర్ ఆఫ్ కుప్పల రాజేశ్వరి, పుల్లంపేట మండలం టి కమ్మపల్లి పంచాయతీ, ఎగువరెడ్డిపల్లి గ్రామం 3,06,702 రూపాయలు. బుగ్గల వెంకట సుబ్బారెడ్డి, పుల్లంపేట మండలం అనంతసముద్రం పంచాయతీ, పుల్లారెడ్డిపల్లి 55,000. సిద్ధవటం సీతమ్మ గారు, పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామం 36,250. షేక్ సహీనా, పుల్లంపేట పట్టణం 85,000. ఈ చెక్కులను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి వారి సతీమణి ముక్కా వరలక్ష్మి బాధితులను స్వయముగా పరామర్శించి వారి నివాసాలలోనే అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు నికాసైన కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆశతో పాటు బలాన్నిస్తోంది. మరిన్ని సేవలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారి వెంటే నిలబడటం మన బాధ్యత. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ చిన్న సహాయంతో బాధితులకు ధైర్యం కలగాలని కోరుకుంటున్నా. వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.